అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను నువ్వుల పప్పు ఆవకాయని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక గిన్నె కొలతతో నేను గిన్నెన్నర నువ్వు పప్పుని తీసుకుని ఒక బాండి పెట్టి దాన్ని దోరగా వేయిస్తున్నాను అనమాట. దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కంటిన్యూస్గా కదుపుకుంటూ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. నువ్వుపప్పు ఇలా ఉబ్బినట్టు అవుతుందన్నమాట. అప్పుడు మనకి వేగిందనడానికి ఇండికేషను. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇక్కడ మీకు కలర్ చేంజ్ అయింది కనబడుతుంది కదా. ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారనిచ్చి అప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ నువ్వుల పప్పుని నేను ముందుగానే ఈ గిన్నెన్నర కొలతతో తీసుకుని చేసుకున్నాను. ఈ నువ్వు పప్పు అనేది మనకి కిరాణా షాపుల్లో అంతగా మంచిగా ఉండదు ఇక్కడ హైదరాబాద్లో. దీన్ని సూపర్ మార్కెట్లో తీసుకొని దాన్ని యూస్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు అదే గిన్నెతో 3 గిన్నెల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు కూడా గట్టిగా ఉండేవి వేయించుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియోలో ఎల్లో షేడ్లో కొద్దిగా పండినట్టుగా కనబడుతున్నాయి, కానీ ఇవి మామూలుగా అయితే గట్టిగా బాగా పుల్లగా కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉన్నాయన్నమాట. మామిడికాయ ముక్కలని గట్టిగా ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నాము. ఇవి 3 గిన్నెల ముక్కలకి మనము ఈ గిన్నెన్నర నువ్వుపప్పు తీసుకున్నాం. అలాగే ఒక పావు కప్పు ఆవపిండిని కూడా తీసుకుంటాం అన్నమాట. ఈ నువ్వుపప్పుని ఇలా పౌడర్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా ఉండల్లా ఉంటాయి కదా, వాటిని చేతుల్లో బాగా కలిపేసుకుని ఉండలు లేకుండా అప్పుడు మనము వీటిలో కలుపుకోవాలి. దానికోసం ముందు ఒక పాత్రలోకి నేను ఈ నువ్వు పిండిని తీసుకున్నాను. 1 స్పూన్ పసుపు, తర్వాత 1 స్పూన్ మెంతి పిండి కూడా వేసుకోవాలి. మెంతులు అనేవి ముందుగా వేయించుకుని తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆవపిండిని ఒక పావు కప్పు ఆవపిండిని తీసుకుంటున్నాను. ఎందుకంటే దీనికి మెయిన్ ఫ్లేవర్ అనేది నువ్వు పప్పే కాబట్టి నువ్వు పప్పుని ఎక్కువ తీసుకున్నాం, ఆవపిండి అనేది తక్కువ తీసుకున్నాం అన్నమాట. ఈ 3 బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పుని ఊరగాయల కోసం స్పెషల్గా మనకి స్టోర్స్లో అమ్ముతారు కదా, ఆ ఉప్పుని తీసుకొచ్చి కాసేపు ఎండలో పెట్టి దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి అప్పుడు కలుపుతున్నాను. ఒక పావు కప్పు ఉప్పు వేస్తున్నాను ఇందులో. పావు కప్పు అని ఎందుకన్నానంటే ముందుగా మనము తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ అయినట్టయితే మనం తర్వాత కలుపుకోవచ్చు. ఎక్కువైతే మనం ఏం చేయలేం కాబట్టి ముందుగా కరెక్ట్గా కలుపుకోవాలి. ఈ 3 మిక్స్ అయ్యే విధంగా చేత్తో శుభ్రంగా కలుపుకోవాలి. అయితే ఊరగాయలు అనేవి ఎప్పుడు మనం చేత్తో కొంచెం పరిశుభ్రత పాటిస్తూ చేత్తో కలుపుకుంటేనే కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈవెన్గా కొలతలన్నీ కరెక్ట్గా ముక్కలతో పిండి అంతా బాగా కలిసిపోయి మనకి అది ఊరుతుందన్నమాట. లేదంటే మనం గరిటతో కలిపితే ఒక దగ్గర ఉప్పు ఉండిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానికోసమని మనము పరిశుభ్రత పాటిస్తూ చేత్తోనే కలుపుకోవడం అనేది బెస్ట్ మెథడ్ ఊరగాయలకి. అది ఎప్పుడు పాడైపోకుండా ఉంటాయి. తర్వాత నువ్వుల పప్పు నూనె 250 గ్రామ్స్ నువ్వుల పప్పు నూనె వేసి కలిపేస్తున్నాను. అయితే ఈ నువ్వుల పప్పు నూనె, పల్లీల నూనె కూడా చాలామంది ఊరగాయలకి వేసుకుంటారు, కానీ నువ్వుల పప్పు నూనె అనేది నెంబర్ 1 అన్నమాట ఊరగాయలకి. నేను ఏస్ బ్రాండ్ పప్పు నూనెని ఇందులో యూస్ చేశాను. వీటిని ఆయిల్తో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. అయితే దీనికి చాలామంది ఈ ఆయిల్ని వేడి చేసి తర్వాత చల్లారిక పోస్తూ ఉంటారు, కానీ మేము ఆవకాయకి పచ్చి నూనెనే పోస్తాం కాబట్టి నేను ఈ రకంగా పోస్తున్నాను. మేము వేడి చేసి ఓన్లీ పోపులు వేటికైతే వేస్తామో వాటికి మాత్రమే మనం నూనెని వేడి చేసి అనేది పోస్తాం అన్నమాట. తర్వాత ఊరగాయ మొత్తం అంతా కలిపేసిన తర్వాత పైన వెల్లుల్లిపాయలు వేసుకుని కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అయితే అలాగే వెల్లుల్లిపాయలకి మాత్రం కొలత ఏం లేదు. మనకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ పాయలు వేసుకోవచ్చు, లైట్గా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను 10 నుండి 15 వరకు వెల్లుల్లిపాయలని వేసానన్నమాట. తర్వాత ఈ పచ్చడిని అంతా ఒక దగ్గరికి చేర్చి ఒక మూత పెట్టేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత 3వ రోజున తీసి దాన్ని తిరగ కలుపుకోవాలన్నమాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కడైనా పిండి అనేది ఉండిపోయిందా లేదా అనేది, ముక్కలకి కరెక్ట్గా అంటిందా లేదా అని కలుపుకోవాలి. ఈ రకంగా నేను కలుపుతున్నాను.
చూసారు కదా, ఇలా మనకి ముక్కల్లో అనేది పులుపు బాగున్నట్టయితే మనకి ఇలాగా ఊరిపోతుంది. మనకి ఇంకా కొంచెం ఆయిల్ కావాలి అంటే ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు. దీనికి అంతకు మించి ఎక్కువగా ఆయిల్ పట్టదు, ఎందుకంటే నువ్వుల పప్పులో కూడా ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువగా పట్టదనమాట. ఈ పచ్చడి అనేది చాలా కమ్మగా పిల్లలందరూ తినే విధంగా, ఇష్టపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కారం అనేది లేదు అనమాట. ఊరిపోయి చాలా టేస్టీగా ఉంది. మేము కూడా టేస్ట్ చేసాము. అయితే ఈ ఊరగాయని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.